ఆయుర్వేద ఉద్దేశం నాకు రకరకాల ఖర్చులతోటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి ఎక్కడ నయం కాక చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ఆయుర్వేద తోటి నయమైంది కాబట్టి 10 మందికి ఉపయోగపడాలని ఈ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాను. ఈరోజు వంకాయలపాడు గ్రామంలో రాధాకృష్ణ హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తరపునటువంటి వలివేటి సత్యవాణి గారికి ఆత్మశాంతి కొరాలని చెప్పేసి ఈరోజు ఆయుర్వేదిక వైద్య శిబిరం ఎంతో నిష్ఠాతమైన డాక్టర్లు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ విష్ణుప్రియ, డాక్టర్ సయ్యద్ నజీబుల్లా ఇలాంటి డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది. కనీసం ఇప్పుడు దాకా ఒక 300 మంది పేషెంట్లకి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఆయుర్వేదిక క్యాంపుని బాగా సక్సెస్ఫుల్ అయినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఆయుర్వేదిక క్యాంపుకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాం. సరేనా? వలివేటి సత్యవాణి గారి గార్డెన్ నందు వలివేటి సత్యవాణి గారి 4వ వర్ధంతి సందర్భంగా వలివేటి రామారావు గారు ఈ ఉచిత ఆయుర్వేద క్యాంపుని కండక్ట్ చేసి ఉచితంగా మందులు ఇచ్చి ఇడుపులపాడు రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ల బృందంచే ఈ మెడికల్ క్యాంపును కండక్ట్ చేశారు. 7 డాక్టర్లు పాల్గొన్నారు. ఆయుర్వేద డాక్టర్లే కాక డెంటల్కి సంబంధించి చిలకలూరుపేట నుంచి కృష్ణా దంత వైద్యశాల నుంచి డాక్టర్ శరవణ్ గారు కూడా వచ్చారు. ఇంగ్లీషు ప్లస్ ఆయుర్వేద మందులు మెడిసిన్స్ తోటి ఈరోజు మెగా మెడికల్ ఆయుర్వేద క్యాంపు ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్ ఘనంగా జరిగింది. ఈ శోభ కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు సాంబశివరావు గారు రాలేకపోయారు. వాడి సందేశాన్ని పంపించారు. కావున ఈ క్యాంపును చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత భోజన వసతులను కల్పించారు. సంపాదనే ధ్యేయం కాక రామారావు గారు 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ మెడికల్ ఆయుర్వేద క్యాంపు నిర్వహించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంతమంది ప్రజలకు సేవ చేస్తున్నందుకు ముఖ్యంగా రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ క్యాంపులో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఇంకా 100-200 మంది రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. క్యాంపు బాగా జరుగుతుంది. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. మెడిసిన్స్ కూడా అన్నీ ఒకరి దగ్గర ఒక పైసా తీసుకోకుండా మెడిసిన్స్, భోజనాలు, టిఫిన్లు కూడా రామారావు గారు ఏర్పాటు చేశారు. అందుకు రామారావు గారికి రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీ విష్ణుప్రియ. నేనేమో ఆయుర్వేదిక్లోని చిన్నపిల్లల డాక్టర్ అండి. ఇక్కడ రాధాకృష్ణ ఆయుర్వేద హాస్పిటల్ తరఫున వచ్చాము. ఇక్కడ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మేమందరూ వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది చేస్తున్నాము.
రామారావు గారు ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. చిన్నపిల్లల్లోని తరచూ వచ్చే జలుబులు, జ్వరాలు ఏవైతే ఉంటాయో అవి ఆయుర్వేదం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ యాంటీబయాటిక్ యూసేజ్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు తగ్గించుకొని హాస్పిటల్కి వెళ్ళడం అవంతా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనికి ఒక పద్ధతి ఏంటంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం. ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా మందులు ఉన్నాయి. సో అవన్నీ వాడటం ద్వారా మనకి బాగా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే స్వర్ణ బృందు ప్రాశన అని చెప్పేసి మేము చేస్తున్నాం. ఎవ్రీ మంత్ పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణంతో అంటే గోల్డ్తో చేసిన ఒక మందు ఉంది. సో అది ప్రతి నెల పిల్లలకి వేస్తాం. దాని నుంచి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇవి కాకుండా కూడా చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజము, ADHD, సెరిబ్రల్ పాల్సీ అనే రకరకాల ఏవైతే జబ్బులు ఉన్నాయో అవి కూడా మేము చూస్తాము. నడవలేకపోవడం చిన్నపిల్లలు అలాంటివి కూడా మేము చూస్తున్నాం. మాట రాకపోవడం, నడవలేకపోవడం అలాంటివన్నీ మేము చూస్తాం. అన్నీ చూస్తాం. స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి దగ్గర నుంచి నరాలకు సంబంధించి పిల్లలు మాట రాకపోవడం, నడవలేకపోవడము ఇలాంటి సమస్యలన్నిటికీ ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ పరిష్కారం ఉంటాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే అవగాహన లేక చాలామందికి ఆయుర్వేదానికి అప్రోచ్ అవ్వడం తక్కువ అవుతుంది. అవగాహన తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం పట్ల అవగాహన తెచ్చుకుంటే ప్రతి ఒక్క సమస్యకి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంటాయి. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, ఆపరేషన్ లేకుండా, పక్షవాతము కనీసం ఇప్పుడు దాకా ఒక 5,000 పక్షవాతం కేసులు చూసుకుంటాం అన్నమాట. ఆయుర్వేదంతో పూర్తిగా తగ్గిపోయినాయి. నడుము నొప్పులకి ఆపరేషన్ లేకుండానే నడుము నొప్పులకి పూర్తిగా తగ్గిపోతుంటాయి. మోకాలు నొప్పులకి ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పులు తగ్గుతుంటాయి. ఇంకెవరికైనా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు, ఎవరికైనా ఆస్తమా కానీ, ఉపసం కానీ, గాలించుకోవడం కష్టం అవడం కానీ అలాంటి వాటికి కూడా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంటాయి. నరాలకు సంబంధించిన ఎలాంటి వ్యాధులైనా కూడా, నరాలు నొప్పులు కానీ, నడవలేకపోవడం కానీ, చేతులు వణకడం కానీ, లేదంటే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం కానీ, హెమరేజిక్ కానీ ఇలాంటి అన్ని కండిషన్కి ఆయుర్వేదిక్లో మంచి పరిష్కారాలు ఉన్నాయి. ఈ మీడియా తరఫున మన MR9 న్యూస్ ఛానల్ తరఫున అండ్ BK న్యూస్ ఛానల్ తరఫున వీళ్ళందరూ ప్రజలకి అవగాహన తెచ్చుకొని ఆయుర్వేదం పట్ల ప్రతి ఒక్కరు ఆయుర్వేదం వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా రాధాకృష్ణ ఆయుర్వేదిక్ టీం ప్రతి ఒక్కరు అందరినీ కోరుకుంటున్నాం.